ఇది మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం అండి. 4 గరిటెలు వేసుకుంటున్నాను. అన్నం మునిగే వరకు మాత్రమే నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు సగం గ్లాసు గోరువెచ్చని పాలు పోసుకుందాం. ఒక 2 చెంచాలు పెరుగు కూడా వేసుకుందాం అండి. నాలుగు పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని 4 ముక్కలుగా చీల్చుకుని కూడా వేసుకుందాం. ఓకే. యాక్చువల్గా అండి మనం గంజితోనే కలపాలని నీళ్ళ బదులు ఇదివరకు కూడా పాతకాలం నాడు అందరూ గంజి వేసుకుని ఇలా నేను కలిపినట్టు కలిపోవడం అనమాట. మీరు కూడా వీలైతే మీరు గంజితోనే కలుపుకుని తింటే ఇంకా మంచిది, ఇలా వేసుకుని తింటే. ఇప్పుడు ఇదంతా మనం రాత్రి అంతా ఇలా పెడతాం కదండి. నేను రాత్రి పడుకొని పొద్దున్నే లేచి ఇది తింటుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే తెలుసండి. మంచి అంత ఆరోగ్యవంతమైన ఫుడ్ అనమాట ఇది. తప్పకుండా మిస్ కావద్దు, ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. ఈ ఎండల కాలంలో ఈ సద్యాన్నం తినండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఈ 4 నెలలు ఎండబారిన పడకుండా ఉండాలంటే మనం ఇలాంటి సద్యానాలు తయారు చేసుకోవాలి, తినాలి. పిల్లలు పెద్దోళ్ళు అందరూ తినొచ్చు అనమాట. హ్యాపీగా ఉందాం. ఓకే. ఆరోగ్యమే మహాభాగ్యం. నేను ఇప్పుడు ఇది మూతపెట్టి రాత్రికి లోపల పెట్టేస్తాను. ఇలాగే ఒక కునికేసి పొద్దునే లేచి దీన్ని లాగిచ్చేస్తాను. అప్పుడు చూడండి దీని టేస్ట్ ఎలా ఉంటుందో అప్పుడు చెప్తా. ఓకే. బాగా గడ్డగట్టిందండి, పెరుగు బాగా తోడుకుందనమాట. ఈ ఉల్లిపాయ, ఈ పచ్చిమిరపకాయ రసం అంతా ఇందులోకి దిగి అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందంటే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకుందామండి ఒకసారి. అమృతం అండి. దీని రుచి నేను ఏమని చెప్పాలి, అంత బాగుంది. అబ్బా ఏం రుచి అండి. అమృతం దేవలోకంలో ఉంది, భూలోకంలో ఇందులో ఉంది అమృతం. అంత బాగుందండి. అబ్బా అబ్బాబాబా సూపర్. ఇప్పుడు చేపలండి నంచుకుందాము. అబ్బాబాబాబాబాబా సూపర్. ఇప్పుడు సెట్ అయిందండి కాంబినేషను. పచ్చడి తినేవాళ్ళు పచ్చడి తినవచ్చు, చికెన్ నంచుకునేవాళ్ళు చికెన్ నంచుకోవచ్చు, చేప ముక్కలు ఇలా ఏపుని నంచుకునేవాళ్ళు ఇలా ఏపుని నంచుకోవచ్చు. నేనైతే ఈరోజు లక్కీగా మాకు దొరికినవి చక్కగా తెచ్చుకొని ఇలా చక్కగా చూశారు కదా ఎలా వేయించుకున్నాను పెనం మీద. ముక్కకి ముద్దకు ఒక ముక్క కరెక్ట్ వెళ్ళిపోతుంది మొత్తం. అరే వా సూపర్ టేస్ట్.